హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు కదా. సో ఈ పర్ఫెక్ట్ పొటాటో ఫ్రైస్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలన్నమాట. ఇప్పుడు ఆ టిప్స్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాం. దీనికోసం 2 బంగాళదుంపలను తీసుకొని ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని పైన తొక్కనైతే తీసేసేయాలి వీడియోలో చూపించిన విధంగా. బయట మార్కెట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి పొటాటోస్ అనేది వేరుగా ఉంటాయి, అవి కొంచెం ఇంకా లావుగా ఉంటాయి అన్నమాట. తొక్క తీసేసిన తర్వాత బంగాళదుంపల్ని 2 సైడ్స్ కొంచెం కట్ చేసుకొని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి వాటిని మనం ఇప్పుడు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో సరిపడా వాటర్ని తీసుకోవాలి. ఆ వాటర్లో మనం ఈ పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి 70% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనము ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుంది, కుక్ అవుతాయి అప్పుడు. వెనిగర్ యాడ్ చేయడం వల్ల పొటాటో సర్ఫేస్ అనేది హార్డ్ అవుతుంది. అలానే తినేటప్పుడు ఫ్రైస్ లోపల ఫ్లఫీగా పైన క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కుక్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి, టిష్యూతో కానీ లేదా క్లాత్తో కానీ. ఇలా తుడుచుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని దానిలోకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి ఈ ముక్కలకి ఆ పిండిని అనేది బాగా పట్టించాలి, ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకుందాం. దానికి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పొటాటో పీసెస్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. సో మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసి మళ్ళీ వీటిని మనం రెండోసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పొటాటో అనేది లోపల బాగా కుక్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా ఉంటుంది. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని సాస్తో తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఈ రెసిపీతో కనుక చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ రెసిపీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.